కాబట్టి తిరుపతి బై ఎలక్షన్లప్పుడు జరిగినటువంటి దొంగ ఓట్లకు సంబంధించి బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆధారాలతో చూపించాం కాబట్టి ఆ కలెక్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చాలా చోట్ల కూడా అంటే అది బీట్ ఎలక్షన్స్ కానివ్వండి లేదా వారి వారి శాఖలో జరుగుతున్నటువంటి అవినీతులకు సంబంధించి అక్రమాలకు సంబంధించి బయట పెడుతూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆధారాలతో బయటకు వస్తున్నాయి కాబట్టి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అందరినీ అనట్లేదు, భారతీయ జనతా పార్టీ అని కాదు, ఎవరైనా సరే ఇన్ దట్ కేస్ ఏ పర్సన్ అయినా ఏ సిటిజన్ అయినా అందరు అధికారుల్ని ఒకే గుంపగత్తుగా చూడలేము. కానీ ఖచ్చితంగా కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూడండి, ఎక్కడైనా సరే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కలెక్టర్లు ఎస్పీలు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా నిర్వర్తించాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. అసలు అధికారులు అన్న తర్వాత రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల్లా కాదు కదా, వారు ప్రతిదానికి స్పందించేసి మా పైన ఆరోపణ వేశారు నింద వేశారు కాబట్టి మేము కూడా ఎదురుదాడి చేస్తామని అలా ఉండకూడదు కదా. అసలు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి. కానీ కొంతమంది అధికారులను చూస్తూ ఉంటే కనుక రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే ఒక విమర్శకి ప్రతి విమర్శిస్తూ ఎదురుదాడి చేస్తుంటారో ఆ విధంగా వారు కూడా తమ అధికారులం అని చెప్పని మర్చిపోయి పబ్లిక్ సర్వెంట్స్ అని మర్చిపోయి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. కొంతమంది నిజంగానే నిజాయితీ పరులు ఉన్నారు. ఇంకా అలాంటి వారి ప్రభుత్వాలు బాగా నడపగలుగుతున్నాయి, ప్రజలందరికీ సౌకర్యాలు అందుతున్నాయి. సంతోష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి, మీతో మాట్లాడడానికి. సంతోష్ గారు నమస్తే అండి. 2 క్వశ్చన్స్. ఆంధ్ర ఎలక్షన్స్ కి సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు ఖచ్చితంగా అవసరం ఉందండి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలి అంటే, ఎందుకంటే స్వేచ్ఛగా ప్రజలు ధైర్యంగా ఓటు వేసుకోవాలి అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హై రిస్క్ జోన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో కేంద్ర బలగాలని 2-3 డేస్ ముందు నుంచే మీరు డిప్లాయ్ చేస్తారా? అది ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టుకున్నారా? హోమ్ డిపార్ట్మెంట్కి చెప్పండి. సెకండ్ క్వశ్చన్ మేడం, దిస్ ఈజ్ ఎ వెరీ టిపికల్ క్వశ్చన్. మీడియా ఈజ్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. కానీ తెలుగు మీడియాలో అండి అంతా అన్సైడ్ టెలికాస్టింగ్, తర్వాత నెగటివ్ న్యూస్, తర్వాత ఏంటంటే న్యూస్ మాత్రమే ప్రసారం చేయాలండి. అంత వ్యూస్, నెగటివ్ స్టోరీస్, కించపరిచే కథనాలు. Name a place and there is a marathon. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि इट विल बी ए पीस ऑफ केक, उसके लिए बहुत मेहनत करनी पड़ती है, जैसे दिखता है वैसा होता नहीं है सर. It is definitely much more tougher. This and more. Streaming on News 9 Plus. ఒక రాజకీయ పార్టీకే మద్దతు పలికే ఏ ఛానల్ చూసినా అలాగే ఉందండి. అందుకని పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొస్తే బాగుంటుందండి. తెలుగు మీడియా షుడ్ ఓన్లీ టెలికాస్ట్ న్యూస్, నాట్ ద న్యూసెన్స్. నో నెగటివ్ స్టోరీస్ ఆన్ ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటికల్ లీడర్ పైన నెగటివ్ స్టోరీస్ కానీ ఈ డిబేట్స్ లో ఎలా అంటే తిట్టుకోవడం, ఏదో డైలాగ్ వారటండి, అది ఎవరికి ఉపయోగమో అర్థం కాదు. తిట్టుకుంటే మాకు ఎందుకండి ప్రసారం? అది డైలాగ్. రైట్, యామిని గారు, రెస్పాండ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. సో ఎన్నికలకి సంబంధించి ఎన్నికల కమిషన్కి ఇప్పుడు కాదండి, ఎన్నికలు ఎప్పటి నుంచి అయితే జరుగుతున్నాయి అప్పటి నుంచి కూడా ఒక నియమావళి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారమే ఎన్నికలు జరుగుతుంటాయి. బట్ యాజ్ యూ సెడ్, సిఆర్పిఎఫ్ బలగాలు ముందుగానే వస్తాయనన్నారు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు రావడము, ఒకసారి వాళ్ళు ఒక చెకప్ చేసుకోవడము జరిగింది. ఖచ్చితంగా ఈసారి కాదు ప్రతిసారి కూడా ఎన్నికలు చాలా సజావుగానే జరగాలి అని చెప్పని అందరం కోరుకుంటుంటాము. ఈసారి మరింతగా అందుకనే ముందు నుంచి కూడా ఇటువంటి అంటే అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి అధికారుల్ని పట్టుకొని గమనించి ఈసీకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సిఆర్పిఎఫ్ బలగాలు అనేవి ఖచ్చితంగా ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారము రాష్ట్రంలోకి వస్తాయి. రెండోది, తెలుగు కొన్ని ఛానళ్ళకి సంబంధించి మీరు అన్నారు, అన్ని ఛానల్స్ అని అనలేము కానీ కొన్ని ఛానల్లో ఎస్ మీరు అన్నట్టుగా
నాకు ఇప్పుడైతే అనిపిస్తుంది నేను ఒక పొలిటీషియన్ లాగా కాకుండా సామాన్య ఒక సిటిజన్ లాగా ఉంటే కనుక నా బాధ మీలో విన్నట్టుగా మీ ప్రశ్నలో విన్నట్టుగా అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా కొన్ని ఛానల్స్ కేవలం వాళ్ళ టీఆర్పీని పెంచుకోవడం కోసము లేదా ఒక పార్టీకి అంటగాగుతూ ఒక సైడ్ బయాస్డ్ న్యూస్ అనేది న్యూస్ కూడా కాదు, అది ఏవో చేస్తూ ఉంటారు ప్రజల్ని మభ్యపెట్టడానికని. కానీ ప్రజలు కూడా కొంచెం చైతన్యవంతం అవుతున్నారు. ప్రాబబ్లీ వెరీ సూన్, లైక్ ప్రజలు ఎప్పుడైతే ఆదరించకుండా వదిలేస్తూ ఉంటారో అప్పుడు ఛానల్స్ కూడా తాము చేస్తున్నటువంటి తప్పును తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యామిని గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.